ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఎవరో కష్టపెడితే వారిని అనుసరించేవారు వచ్చి ఆ కృషిని వృధా చేయడం చూశారా? ఈ బాధల్లో అదే మాత్రమే జరుగుతుంది. యూదా దేశపు గొప్ప రాజుల్లో ఒకడైన యోషియా తన జీవితాన్ని ప్రభువుని ఆరాధన పునరుద్ధరణకు ప్రజలను దేవుని వైపు తీసుకెళ్లడానికి అంకితం చేశాడు. కానీ అతని మరణం తర్వాత అతని వారసులు కుమారులు దేవుని నుండి దూరమై దేశాన్ని మళ్లీ పాపం, అన్యాయం, విగ్రహారాధన వైపు నడిపించారు. ఫలితం విపత్తు. ఈ కథ మన నిర్ణయాలు ఎంత ముఖ్యమో అవి మనకే కాదు, మన తర్వాత వారికి ప్రభావం చూపుతాయనే విషయాన్ని గుర్తు చేస్తుంది. పరిశీలిద్దాం. ఈ బాధల్లోని ముఖ్యాంశం ఆలోచనకు దారితీస్తుంది. ఒక తరం ఆధ్యాత్మికంగా పురోగమించిన తదుపరి తరం దేవుని విలువలను వ్యక్తిగతంగా స్వీకరించి కొనసాగించడంలో విఫలమైతే ఆ పురోగతి త్వరగా కోల్పోతాం. ఈ నిజం యోషియా మరణం తర్వాత జరిగిన విషాదకరమైన సంఘటనల ద్వారా బయటపడుతుంది. అతని కథ దురదృష్టవశాత్తు ముగుస్తుంది. అతని విశ్వాసానికి మధ్యలోనే అతను ఈజిప్టు ఫరో నెఖోతో యుద్ధంలో మరణిస్తాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఉంది. నెఖో యోషియాకు హెచ్చరిస్తూ, నా వెంట ఉన్న దేవునికి వ్యతిరేకంగా నిలబడొద్దు, లేకపోతే నాశనం అవుతావు అంటాడు. 2 దినవృత్తాంతములు 35:21. కాని యోషియా వినిపించడు. కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం యోషియా యుద్ధానికి సిద్ధపడటానికి గర్వం లేదా రాజ్యాన్ని రక్షించాలనే కారణం ఏదైనా అతని ప్రాణాన్ని తీసింది. యోషియా మరణం మలుపు ప్రజలు అతనిని లోతుగా విలపిస్తారు. ప్రవక్త యిర్మియా కూడా అతని గౌరవార్థం శోకగీతాలు రాస్తాడు. కానీ విషాదం కేవలం యోషియా మరణమే కాదు, అది తరువాత జరిగే విషయం. అతని వారసులు, అతని కుమారులు అతను చేసిన మంచి పనులన్నింటినీ తిరస్కరించారు. ఇది మనకు గుర్తు చేసే విషయం ఏమిటంటే, ఎంత గొప్ప నాయకుడైనా అతను వెళ్లిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో నియంత్రించలేడు. తరువాతి తరం వారు దేవుని అనుసరిస్తారా లేదా ఆయనను వదిలిపెడతారా అనేది వారు తామే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఈ భాగం సందేశం మనకు ఆలోచన కలిగిస్తుంది. ఒక తరం ఆధ్యాత్మికంగా పురోగమించిన మనం వ్యక్తిగతంగా దైవిక విలువలను స్వీకరించి వాటిని కాపాడుకోకపోతే తదుపరి తరం ఆ పురోగతిని త్వరగా కోల్పోవచ్చు. యోషియా కుమారుడు యెహోయాకీం సింహాసనాన్ని అధిరోహించాడు. అతను తన తండ్రిలా కాదు. బైబిల్లో అతను యెహోవా దృష్టికి చెలైనదే చేశాడు. 2 రాజులు 23:32. 3 నెలల తర్వాత ఫరో నెఖో అతన్ని పదవి నుంచి తొలగించి అతని సోదరుడు ఎల్యాకీన్ను రాజుగా చేసి అతనికి యెహోయాకీం అనే పేరు పెట్టాడు. యెహోయాకీన్ కూడా మెరుగైనవాడు కాదు. అతను ఈజిప్టుకు పన్ను చెల్లించేందుకు ప్రజలపై భారీ పన్నులు వేస్తూ తన పూర్వీకుల చెడు మార్గాల్లో కొనసాగుతాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం యోషియా మరియు అతని కుమారుల మధ్య ఉన్న వ్యత్యాసం. యోషియా యెహోవాను వెతికాడు, విగ్రహాలను కూల్చి ప్రజలను పశ్చాత్తాపంలో నడిపించాడు. కాని అతని కుమారులు ప్రజలను దోచుకుంటారు, దేవుని ధర్మశాస్త్రాన్ని పట్టించుకోరు, దేశాన్ని మళ్లీ పాపంలోకి నడిపిస్తారు. నాయకులు మరియు ప్రజలు దేవుని నుండి దూరమయ్యే సమయంలో విషయాలు ఎంత త్వరగా చెడిపోతాయో ఇది హృదయ విదారక ఉదాహరణ. ఇప్పుడు యిర్మియా ప్రవేశిస్తాడు. దేవుడు అతన్ని యూదా రాజులను ప్రజలను ఎదుర్కొనడానికి లేపుతాడు. సందేశం స్పష్టంగా ఉంది. పశ్చాత్తాపపడండి లేదా తీర్పును ఎదుర్కోండి. యిర్మియా 22లో దేవుడు రాజకుటుంబానికి మాట్లాడుతూ న్యాయమైన దాన్ని చేయండి అంటాడు. దోపిడీకి గురైన వారిని, అణచివేతలో ఉన్నవారిని రక్షించండి. యిర్మియా 3. కాని రాజులు వినరు. దాని బదులు వారు రాజప్రాసాదాలను అన్యాయంగా, అణచివేతతో నిర్మిస్తారు. యిర్మియా 22:13-17. యిర్మియాకు మాటలు అత్యవసరంగా ఉద్వేగభరితంగా ఉంటాయి. ఉత్తర దిశ నుండి, బబులోను నుండి విపత్తు వస్తుందని ఆయన హెచ్చరిస్తాడు. ప్రజలు దేవుని వైపు తిరిగి రావాలని వేడుకుంటాడు. తిరస్కరించారు. వారు కేవలం చెడు ఫలాలు ఇచ్చే మొండివైన ద్రాక్షవల్లిలా ఉన్నారు. యిర్మియా 21. మీరు జీవజలముల ఒటైన దేవుణ్ణి విడిచిపెట్టి నీళ్లు నిలువలేని పగిలిపోయిన తొట్లను సొంతంగా తవ్వుకున్నారు. యిర్మియా 2:13.
అంటే వారు నిజమైన దేవునిని వదిలిపెట్టి విలువలేని విగ్రహాలను ఎంచుకున్నారు. ఇది వారికి అన్నింటినీ కోల్పోయేలా చేస్తుంది. The heart of the problem can be found in Jeremiah 5, verses 1 through 31. యిర్మియా 5వ అధ్యాయంలో దేవుడు ప్రవక్తను యెరూషలేములో కనీసం ఒకరు సత్య న్యాయం కోసం వెతుకుతున్న వారిని వెతకమని ఆజ్ఞాపిస్తాడు. కానీ యిర్మియా ఎవ్వరినీ కనుగొనలేడు. ప్రజలు అంతగా భ్రష్టులైపోయారు. వారు తెలుసుకోవాల్సిన నాయకులే దేవుని ధర్మశాస్త్రాన్ని విరగదీసి ఆయన యోకును విరిచేశారు. యిర్మియా 5. వారు లోబులు, మోసపూరితులు మరియు పశ్చాత్తాపం లేనివారు. వారి పాపం వల్ల దేవుడు బబులోనును తీర్పు సాధనంగా రానివ్వాడు. తీర్పులో ఆశకు చిన్న కాంతి ఉంది. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయను. యిర్మియా 5:18. ఆయన శిక్ష తీవ్రమైనదే అయినా అది అంతం కాదు. దేవుని తుది ప్రయోజనం తన ప్రజలను తన వద్దకు తీసుకురావడమే. సత్యాలను మనం ఎలా వర్తించాలి? ఈ భాగం మీకు, నాకు ఒక హెచ్చరిక. ఇది దేవుని నుండి దూరమవడంలో ఉన్న ప్రమాదాలను, పాపానికి వచ్చే పరిణామాలను, ఆయనను గౌరవించే నాయకులను ఎన్నుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను మనకు చూపిస్తుంది. కానీ అది మనల్ని వ్యక్తిగతంగా సవాలు చేస్తుంది. మనము యోషియా లాగా దేవునిని సంపూర్ణ హృదయంతో అనుసరిస్తున్నామా, లేక ఆయన తరువాత వచ్చిన వారిలా మన కోరికల కోసం పరిగెత్తుతూ దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యం చేస్తున్నామా? మన ఎంపికలు కేవలం మనకే వర్తించవు. అవి మన కుటుంబాలను, మన సమాజాలను, ఇంకా భవిష్యత్ తరాలకు ప్రభావితం చేస్తాయి. మనం దేవుని ఆశీర్వాదాలను చూడాలంటే ఆయనకు విధేయతతో జీవించాలి. అంటే న్యాయాన్ని అన్వేషించడం, బలహీనులను సంరక్షించడం, దేవుని వాక్యానికి విశ్వాసంగా ఉండటం అవసరం. అదేవిధంగా మన నాయకుల కోసం ప్రార్థించడం, వారు నిజాయితీతో నాయకత్వం వహించాలనే బాధ్యతను వారిపై పెట్టడం అవసరం. చివరికి ఈ భాగం మనకు దేవుని కరుణను గుర్తు చేస్తుంది. మనం తప్పులు చేసినా కూడా ఆయన వైపు తిరిగితే దేవుడు మనలను క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. యూదా చేసిన తప్పుల నుంచి నేర్చుకుని మనం సంపూర్ణ హృదయంతో దేవునిని అనుసరించడాన్ని ఎంచుకుందాం. ఎందుకంటే మనం అలా చేస్తే ఆయన మాత్రమే ఇవ్వగల జీవితం, శాంతి మరియు ప్రయోజనాన్ని మనం పొందుతాము. మీరు జీవానికి దారితీసే మార్గాల్లో నడుస్తారా? లేదా యోషియా కుమారుడిలా మీ స్వంత మార్గాన్ని ఎంచుకుని దాని పరిణామాలను ఎదుర్కొంటారా? అలా చేయకండి. యోషియా చెడ్డ వారసులా ఉండకండి. యోషియాలా ఉండండి. నమ్మకంగా, ధైర్యంగా, దేవునికి అంకితమై ఉండండి. ఎంపిక మీదే. ఏది తీసుకుంటారు?